ఓం శ్రీ గురుభ్యో నమ. వేమన సంక్షిప్త జీవిత చరిత్ర. వేమన ప్రజాకవి. ప్రజలకు ఉపయోగించే నిత్య సత్యముల గురించి కొంచెం నిష్ఠూరముగానైనా అంట వెలది ఆట వెలది పద్యములలో అందరికీ చివరకు చదువుకోని వారికి కూడా అర్థమయ్యే రీతిలో రచన కొనసాగించినాడు కాబట్టే ప్రజాకవి అయినాడు. వేద సారాంశను వేదాంత సారంను తెలుగు పద్యాల్లో ఆంధ్రులకు అందించిన మహానుభావుడు. పోలికలతో, దృష్టాంతములతో, ఉపమానములతో, సామెతలు, జాతీయముల నుడికారము చక్కగా రంగరించి తెలుగు వారందరికి అందించిన గొప్ప కవి, మహాకవి వేమనాచార్యుడు. జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అనంతటిని తన పద్యములలో చొప్పించిన మహానుభావుడు. వేమన ఎంత రక్తి కలవాడో చివరకు అంత విరక్తితో నిత్య సత్యములను సమాజమునకు అందించి చైతన్యపరిచిన సామాజిక న్యాయ నిర్ణేత వేమనాచార్యుడు. వేమన కవిత్వం తెలుగులో తేనెలాచినట్లు ఉంటుంది. వేమన పద్యములలో స్వకీయానుభవం నిండి ఉండి ప్రతి పద్య చమత్కారం కలిగి ఉంటుంది. వేమన గ్రహించిన సామాజికమును, సంఘ సంస్కారం వేరెవరినూ అంతగా ఊహించలేరేమోనని తలంపు కలుగును. ఏదైనా ఒక విషయంను విమర్శించాలంటే నిర్మోహమాటముగా చెప్పడము ఆయనకే చెల్లుతుంది. చక్కని జ్ఞానాత్మక బోధనలు, హాస్యరసము, సాంఘిక దురాచారములు ఎంతో లోతుగా ఆలోచించి పద్య రచన సాగించినాడు. ఆయన సంఘం మీద చేసిన విమర్శలు సార్వకాలికములై జనామోదము కలిగినాయి. ఆంగ్లేయుడు శ్రీ సిపి బ్రౌన్ గారు వేమన కవిత్వం గూర్చి చక్కగా గ్రహించి జీవిత సత్యములు గమనించి ఆనాటి తాళపత్ర గ్రంథములను భద్రపరచుడే కాకుండా వేమన పద్య రత్నములను ఇంగ్లీషు భాషలోకి అనువదించారంటే మన తెలుగువారు ఏ విధముగా ఊహించెదరో వేరే చెప్పనక్కర్లేదు. ఎన్ని పద్యములు అన్నీ స్పష్టముగా తెలియనప్పటికీ ఆయన పద్యముల సహస్రాధికములే అని గ్రహించవలయను. వివిధ రకములైన భావనలతో, సమాధానములతో అప్పటికప్పుడు చెప్పినట్లు గోచరించును. జాతి రత్నాల వదిగిన పద్యాలు వేలకు వేలని గ్రహించాలి. సామాన్యులు వాడడి భాషలో ఆయన పద్యాలు విరాజిల్లుచున్నాయి. వేదాంత, విజ్ఞాన, మతపరమైన శాస్త్ర విజ్ఞానముల విషయములు గల వేమన పద్యములు కోకొల్లలు. అందులో కొన్ని ముద్రితములు, మరికొన్ని అముద్రితములుగా పరిగణించబడుచున్నవి. ఇవి వేమన రచించలేదేమో, ఆయన పేరు మీదుగా ఎవరైనా రచించినారేమో అనే సహేతుకంగా అందటం లేదు. కవులు, కావ్యాలు చాలా ఉండవచ్చును. అన్నిటికంటే ఎక్కువ జనబాహుల్యంలోనికి చొచ్చుకొని పోయినవి వేమన పద్యములు. ఇవి విలువ కట్టలేనివి, అనర్ఘ రత్నములు. తెలుగువారి కవితా సంపద వేమన పద్యము కనీసం ఒక్కటంటే ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడని అనడంలో అతిశయోక్తి లేదేమో. ఇక ఆ మహాకవి జీవిత ప్రస్థానం పరికించితే ఎన్నెన్నో విషయంలో తెలుసుకొనవచ్చును. వేమన పుట్టుక. మహానుభావుడు వేమన కాలము, ప్రాంతము, కులము గురించి ఎన్నెన్నో విమర్శలు కనబడుచున్నవి. అనేకమైన భేదాభిప్రాయాలు కలవు. 15వ శతాబ్దం కాదు 17వ శతాబ్దం. ఒకరేమో కొండవీటి వాడని, మరొకరేమో కటారుపల్లె వాడని, కాపు కులమని, రెడ్డి కులమని చాలా వివాదగ్రస్తమైన అంశాలు పైకి వచ్చినవి. ముఖ్యంగా ఆయన పద్యములను పరిశీలించి చూచినతో కులము, ప్రదేశము, కాలము కొంతవరకు నమ్మవచ్చును. మునమున వేసిన మైనపు జిడ్డి, వ్రణతమునైదగు రావుల దొడ్డి, అనువును చేసెను నందర నొడ్డి, వితతముగా గను వేమన రెడ్డి. ఈ అంత్య ప్రాసల వలన ఈతడు రెడ్డి కులసుడనియు తెలియచున్నది. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లె మొదటి ఇల్లు, ఎడ్డి రెడ్డి కులమదేమని తెలుపుదు అనేది పద్యము వలన వేమన కులము జన్మస్థలము కొండవీడని తెలియచున్నది. నందన సంవత్సరమున పొందుగ కార్తీక శుద్ధ పున్నమి నాడును వింధ్యాద్రి సేతుబంధన నందునొక వీరుడేలు అను పద్యము వల్ల కార్తీక పున్నమి నాడు నందన నామ సంవత్సరంలో జన్మించిన నాడని తెలియచున్నది. కదిరి తూర్పునందు ఘనత శోభిల్లగా పరమ వరకటార్ల పల్లె వాసి యజలనిష్ట గూడన మరి ఈడెదెరలా అను పద్యం వలన
వేమన కటార్లపల్లెలో సిద్ధి పొందినాడని తెలియబడుచున్నది. వేమన పేరుతో వేమన జయంతి ఉత్సవంలో ఆంధ్రదేశం నందు పలుచోట్ల ఈనాటికి జరుగుచున్నట విశేషమే కదా. శార్వారి నామ సంవత్సర చైత్ర శుద్ధమి నాడు వేమన సిద్ధి పొందినట్టు ఆ కటార్లపల్లె వాసులు చెబుతారు. యోగి వేమన జీవన ప్రస్థానం గురించి ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అదేమిటంటే, కొండవీడును ముందుగా ప్రోలయ వేమారెడ్డి, తర్వాత అతని కుమారుడు అన వేమారెడ్డి, అతని కొడుకు అనపోత వేమారెడ్డి, అతని కొడుకు కొమరగిరి వేమారెడ్డి వరుస క్రమముగా పరిపాలన కొనసాగించినారు. కొమరగిరి వేమారెడ్డి 14 సంవత్సరములు రాజ్య పరిపాలన కొనసాగించినాడు. ఈయన సమకాలీనుడు. పాంచాలపురం నందు ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా జీవనం చేయుచుండెను. ఆ పట్టణం ప్రక్కనే ఒక అడవి. అందులో బిళ్ళ జాతి జనులు నివసించేటివారు. బిళ్ళ జాతి కన్యక ఈ ఒంటరి బ్రాహ్మణ్ణి చూచి ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాను. ఆ అడవిలో పరుసవేది అంటే ఇనుమును బంగారంగా చేసేది కలదని బ్రాహ్మణునికి తెలిపి అతడు అడవికి వెళ్ళి దాన్ని సంపాదించాలని భార్యను అడవిలోనికి తీసుకుని వెళ్ళమని కోరగా ఆమె అడవికి తీసుకుని వెళ్ళింది. ఆ అడవిలోనే పరశువేది నీరు వలె ప్రవహించడం చూచి బ్రాహ్మణునికి ఆశ పుట్టి భార్యకు తెలియకుండా ఓ వెదురు గొట్టం నిండా పరశువేది ద్రవను నింపుకొని ఇంటికి తిరిగి వచ్చినాడు. ఈ బ్రాహ్మణునికి ఒక కోమటి స్నేహితుడు. అతని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఒక దూరానికి ఆ పరశువేది కల వెదురు గొట్టమును వేలాడదీసి జాగ్రత్తగా చూస్తూ ఉండమని స్నేహితుడు చెప్పి ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళిపోయినాడు. కొద్ది రోజులు గడుచుసరిగా ఆ గొట్టములోని పరశువేది రసపు చుక్కలు దాని క్రింద ఉన్న ఇనుప కడ్డీల మీద పడగానే అవి బంగారు కడ్డీలుగా మారక ఆ కోమటి చూసి ఆశ్చర్యపడి దురాశతో వాటిని దొంగలించాలని ఆ పరశువేదిని మరొక ప్రదేశంలో రహస్యంగా ఉంచి తన ఇంటికి తానే నిప్పు పెట్టినాడు. ఆ దృశ్యమును చూసి బ్రాహ్మణుడు పరుగెత్తుకుని వచ్చి పరశువేది ఇన్న గొట్టం ఆ ఇంటిలోనే ఉందని తలచుకొని దానికోసం మంటల్లోకి దూకినాడు. తన జీవితమును చాలించినాడు. తదనంతరం ఆ కోమటి పరశువేది సహాయంతో టన్నుల కొద్ది బంగారం తయారు చేసి భాగ్యవంతుడయ్యాను. ఈ విషయమంతయు కొమరగిరి వేమారెడ్డికి తెలిసి కోమటి ఐశ్వర్యమంతటిని రాజుగా తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ దిగులుతో కోమటి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కొమరగిరి వేమారెడ్డి సర్వమును స్వాధీనం చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తముగా దానినంతటిని దేవాలయంలో బాగు చేయించుటకు, సత్రములు కట్టించుటకు వెచ్చించినాడు. చెరువులు తవ్వించినాడు. తన కొడుకులకు ఆ బ్రాహ్మణుడి పేరు కోమటి పేరును పెట్టినాడు. పెద్ద కొడుకు పేరు కోమటి వెంకారెడ్డి. ఇతన్ని అనవేమారెడ్డి అని కూడా పిలుస్తారు. చిన్న కొడుకు పేరు రాచవేమారెడ్డి. మూడవ కొడుకు వేమారెడ్డి. ఈ వేమారెడ్డియే మన ప్రజాకవి వేమన. వేమన యవ్వన దశలో చాలా విచ్చలవిడిగా తిరుగుతూ అన్నగారు ఎంత చెప్పినను వెనక చిలిపి చేష్టలు చేయుతూ ప్రవర్తించేటివారు. వదిన కన్నతల్లి కంటే మిన్నగా వేమనను గారాముగా చూచుకొనుచు అతన్ని ఆగడములను అన్నింటినీ ఓర్పుతో సహించేది. వేమన కూడా వదినంటే అమితమైన భక్తి ప్రేమలతో ఉండేటివాడు. రాను రాను వేమన ఒక అందాల భరిణి అయిన వేశ్య యొక్క వలలో తగులుకొని అహర్నిశల ఆమెతోడిదే లోకమన్నట్లుగా ఇంటిని పూర్తిగా మరిచి ప్రవర్తించుచు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం తప్పక ఓసారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. వేశ్యతోనే గడుపుచూ ఇల్లు గుల్ల చేసి పెట్టినాడు. చేతికి దొరికినంత కాజేయిచు ఆ వేశ్యగా సమర్పించుచుండేవాడు. ఇక ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. ఆ సమయంలో వేశ్య వేమన దగ్గరకు చేరి, నేను చెప్పినట్లు చేస్తే జీవితాంతం నీతోనే ఉంటూ నీకు సేవలు చేస్తాను, శాశ్వతముగా నీ దాన్నై ఉంటాను అనగానే వేమన విషయం ఏమిటో చెప్పమని అడగగా, మీ వదిన గారి ముక్కునకు గల ఆభరణమును నాకు తెచ్చి ఇమ్మని కోరెను. ఆ మాట వినగానే వేమన ఆశ్చర్యచకితుడై సందిగ్ధావస్థలో పడి నోట మాట రాక, తల్లి వంటి వదిన గారి నాసికాభరణంను తీసుకుని రావడమా? పతివ్రతా స్త్రీ మా తల్లికి మంగళసూత్రము ముక్కు పుడక తప్పనిసరి కదా, ఆ సంగతి ఏమి చేయాలో అని ఆలోచించుచు మతి స్థిమితం లేనివాడై ఇంటికి చేరి మౌనముగా నుండెను. వదిన గారు వేమన పరిస్థితి గమనించి ఏమి కావాలని అడగగా వేమన తన వేశ్య యొక్క కోరికను వెల్లడించినాడు. వదిన సరసమాంబ వేమన హృదయంను తెలిసినది కాబట్టి
సరే, నీవు అడిగినట్లు ముక్క పుడక ఇస్తాను. నువ్వు దీనిని తీసుకొని పోయి నీ వేశ్యను నగ్గముగా తయారై రమ్మని చెప్పి వాలు మొగ్గ వేయమని చెప్పి ఆమె 2 కాళ్ళ మధ్య నుంచి ఈ భరణమును తీసుకోమని తెచ్చుకోమను చెప్పు. నీవు నీ వేశ్యకి ఎదురుగా నిలబడి దీన్ని దానికి అందియ్యి అనగానే వేమన అందులకు అంగీకరించాను. తిన్నగా వేశ్య ఇంటికి వెళ్ళి వదినగారు చెప్పమన్నట్టుగా చెప్పగా ఆ వేశ్య సరే అని ఆ విధముగా దిగంబరంగా తయారై వేమన చేతుల మీదుగా ఆ నాసికాభరణం నందుకొనను. ఆ సమయమున నందు వేమన ఆ వేశ్య యొక్క నగ్న శరీరమును కాళ్ళ మధ్య భాగమును చూచి అసహించుకొనుచు చీచి అంటూ తిరిగి వచ్చినాడు. మనసు కలత చెందినది, వైరాగ్యం ఆవహించినది. వదిన గారిని చూసి నమస్కరించుచు, అమ్మా, నీవు నా జ్ఞాననేత్రమును తెరిపించినావు. నీవు సాక్షాత్తు ఆ పార్వతీదేవివి. నీ రుణము తీర్చుకోలేను తల్లి అనగా వదినగారు వేమనని ఆశీర్వదించినది. కాలక్రమంలో వేమన వ్యవసాయమును కూడా చేయదలిచి అన్నగారి పొలము తీసుకొని సేద్యం చేసినను అందులో విపరీతమైన నష్టములు కలిగినవి. తర్వాత వెర్రిపుచ్చ పాదు పెట్టినాడు. అది చూసి గ్రామస్తులందరూ వెర్రి వేమన అని పిలిచెడివారు. వెర్రి పుచ్చకాయ ఉపయోగం లేనట్లే వేమన వలన కూడా ఉపయోగం ఉండదని వారి ఆలోచన. విపరీతముగా పుచ్చకాయ కాసినది. పుచ్చకాయలు కోసిన వారికి పుచ్చకాయల కూలి అని చెప్పినాడు. ఊళ్ళో చాటింపు వేయించినాడు. ఊళ్ళో వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించినారు. అప్పుడు ఓ గతిలేని ముసలిది పుచ్చకాయల కోతకు వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసి 3 పుచ్చకాయలను కూలీ డబ్బులుగా ఇంటికి తెచ్చింది. ఆ ముసలిదాని కొడుకు పుచ్చకాయ పనికిరాదని దొడ్లోకి విసిరి కొట్టగా అది బద్దలయ్యి అందులోని గింజలే ముత్యాలుగా నేలపై వ్రాలగా కళ్ళు మిరిమిట్లు గొలుపగా ఆశ్చర్యపడినాడు. వాటిని భద్రంగా దాచుకున్నాడు. మరుసటి రోజున ముసలిది కొడుకు వాని భార్య ముగ్గురు కలిసి కూలికి పోయి యథాప్రకారం కూలీ డబ్బులుగా పుచ్చకాయల్ని తెచ్చుకున్నారు. ఆశ తీరక దురాశతో ఎవ్వరికీ తెలియకుండగా దొంగచాటుగా తలో 2 పుచ్చకాయలు అదనముగా తెచ్చుకునేది. వేమన ఇచ్చిన కాయలలో మాత్రమే ముత్యాలున్నాయి. మిగతా వాటిలో దొంగతనముగా తెచ్చిన వాటిలో పురుగులు ఉన్నాయి. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. అందరూ వేమనను మహాత్ముడని పొగడిరి. అప్పుడు వేమన పంట పంచుకొనుటకు అన్న దగ్గరకు వెళ్ళి పంచుకుందాంరా అనగానే అన్నగారు పక్కపక్క నవ్వి హేళన చేసినాడు. మహాత్ముల గొప్పతనం అందరికీ అర్థం కాదు కదా. వేమన వదిన నరసమాంబ మరిది గొప్పతనమును తెలుసును గనుక భర్తని ఇంట్లో ఒప్పించి వాటా తీసుకుని రమ్మని పంపినది. అతడు వెళ్ళి వేమన చెప్పిన ప్రకారం ఆ పుచ్చకాయను పగలగొట్టక అందుండి మంచి ముత్యాలు రాలినవి. అన్నగారు ఆశ్చర్యపోయాడు. తమ్మని గొప్పతనంను గ్రహించి బ్రతిమాలుకున్నాడు. అభిరామయ్య అను పేరు గల సువర్ణకారుడు ఉండేవాడు. వాని దగ్గర వేమన వదినగారి బంగారు ఆభరణములు తయారగు సమయంలో వేమన కాపలాగా ఉన్నాడు. అభిరామయ్య ఆలస్యముగా పనిలోనికి రావటానికి గల కారణం తెలుసుకోవాలని వేమనకు అనుమానం కలిగి అతనికి తెలియకుండా అతన్ని వెంబడించి వెళ్ళినాడు. అభిరామయ్య తూర్పు దిక్కున గల అడవిలో అంబికా శివయోగిని చూచి పూజలు చేయటము. ఆ శివయోగి అభిరామయ్యతో, నాకు అవసాన దశలో సమీపించినది, నీ సేవకు తగినది రేపు చెప్పేదను, నా దగ్గరికి రా అని చెప్పడం వేమన వినినాడు. వెంటనే వదిన గారితో రేపు అభిరామయ్యని ఇంటికి వెళ్లకుండా చేయమని బతిమాలినాడు. అప్పుడు వదిన నరసమాంబ రాజుగారితో చెప్పి అభిరామయ్యని ఇంటికి వెళ్లకుండా చేసింది. అభిరామయ్య నగలు చేస్తూ తన దురదృష్టమునకు బాధపడినాడు. రాజాజ్ఞను కాదనలేకపోయినాడు. ఆ మరుసటి రోజున అభిరామయ్యకు బదులు వేమన పూజా సామగ్రి తీసుకొని యోగిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి వినయముగా ఎదురుగా నిలబడినాడు. వేమన్ని చూసిన యోగి, నీవెవరవు అని అడగగా, నేను అభిరామయ్య శిష్యుడను, మీకు మనుమడను, ఆయనయే నన్ను మీ దగ్గరికి పంపినారు అని వేమన చెప్పాను. అది వినిన యోగి, అతనికి ప్రాప్తం లేదు, నీవు అదృష్టవంతుడివి, నా మంత్రం నీకు ఉపదేశిస్తాను,
మంత్రోపదేశమునకు తగిన వాడివి నీవే అని ఆశీర్వదించినాడు. వెంటనే మంత్రోపదేశం చేసినాడు. ఆ తర్వాత వేమన గురువు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చి అభిరామయ్య కాళ్ళపై పడి నన్ను క్షమించమనిదే వదలనని చెప్పగా, నేను క్షమించడం ఏమిటని అభిరామయ్య అడగగా, అప్పుడే వేమన జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పినాడు. అంతా విని అభిరామయ్య ఆశ్చర్యపడి చూచుచుండగా, వేమన అభిరామయ్య, నీవు నాకు గురుదేవుడివి. నీ పేరు శాశ్వతంగా ఉండేటట్టు నీ పేరు జోడించి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో చక్కని కవిత్వాన్ని సృష్టిస్తానని శపథం చేసినాడు. ఆనాటి నుండి వేమన యోగిగా దేశ సంచారం చేయుచు మొదటి గురువు వదిన గారికి, రెండవ గురువు అభిరామయ్యకు వందనములు అర్పించుచు ప్రకృతి పరిశీలన నైపుణ్యంతో చక్కనైన భావములతో ప్రజాహృదయాలు హత్తుకున్నట్టు తేట తెలుగు పదములతో తేనెలూరునట్లుగా అందరికీ సమ్మతమగునట్లుగా ఆటవిడిది పద్యములతో కవిత్వము చెప్పుచు ప్రజాకవిగా, మూఢాచార నిర్మూలనకర్తగా, వేదాంత తత్వముతో వేద వాక్యో ప్రమాణములుగా వెర్రి వేమన కాస్త యోగి వేమన, ప్రజా వేమనగా మారిపోయినాడు. ఈ విధముగా వేమన దేశ సంచారి అనేక మంది శిష్యులను తయారు చేసి గుళ్ళు గోపురాలు కట్టించుతూ తన అభిప్రాయములను చిరస్థాయిగా నిలిచినట్లు చేసినాడు అనటకు ఈయన పద్యము కనీసం ఒకటి అయినా రానటువంటి తెలుగు వాడుండడేమో ఎంట నిస్సందేహము. మరి వారి మతాచార ప్రకారం తన వారందరి ఎదుట మహాయోగి వేమన, కవి వేమన మహాప్రస్థానం గావించి కనుమరుగైనాడు. ముందు ఇంకా కొన్ని రోజుల తర్వాత వేమన గురించి, వేమన శతకము కూడా విందామండి, చదువుకుందాం, అన్నీ తెలుసుకుందాము. అలాగే వేమన చెప్పిన సూక్తులు 100 పద్యాల్లో ఉన్న మంచి మంచి సూక్తుల్ని కూర్చి ఒక వీడియో చేస్తాను, అది అందరూ వినండి, అన్నీ తెలుసుకుందాము. నమస్కారం అండి. సోహం. యోగి వేమన గురించి మనం ఇందాక తెలుసుకున్నాం కదండి. అందులో కొన్ని మచ్చుగా కొన్ని ఒక 10 పద్యాలు విందాము, చదువుకుందాము. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడెవడైననేమి కరము పాలు, భక్తి గలుగు కోడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మేడి పండు చూడ మేలిమయ్యుండును, బొట్ట విప్పి చూడ బరుగులుండు, బిరికి వాని మదిని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. కులములోనొకడు గుణవంతుడిండున, కులము వెలయివాని గుణము వలన, వెలయివనములోన మలయంజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని, గనుడుగాడు ఈయన జనుడే కాని, పరిమళముల మోయ గాడిద గజమౌనే, విశ్వదాభిరామ వినురవేమా. విద్యలేనివాడు విద్యాధికుల చెంత నొండినంత పండితుండు కాడు, కొలని హంసల కడ గొక్కెరయున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన, దొడ్డవారి నెడ్ల దొలగజేయు, జప్పుదినడి కుక్క చెరుకు తీపెరుగున, విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన బలుకున, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పులేని కూర ఎప్పుడు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడ ఎదిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమా.
తప్పులెన్ని వారు తండోపతండంబు లొర్విజనులకెల్ల నుండంబుండు నుండు జప్పో తప్పులెన్ని వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులమై దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. కనిపించిన తల్లిదండ్రుల మీద దయతో వారు పెద్దవారైనప్పుడు వారి కష్టములను చూచూ ఆదరించుట పుత్రధర్మం. అట్లు చూడని కొడుకు పుట్టిన ప్రయోజనం ఏమిటి? చచ్చినందువల్ల నష్టమేమి? పుట్టలోని చెదలు పుట్టుచున్నవి, ఎవరిని ఉద్ధరించుటకు చచ్చుచున్నవి, ఎవరికి నష్టము? ఇదండి వేమన గారి గురించి. దాంట్లో 100 శతకం 100 ఉన్నాయి. అందులోని ముత్యాల్లాగా ఏరినటివి కొన్ని తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.